కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయడంలో సిద్ధహస్తుడని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి కలల ప్రాజెక్టు అని చెప్పారు. వైఎస్ హయాంలోనే 108 అనుమతులు తెచ్చి 33% పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. విభజన చట్టంలో పోలవరం పూర్తి ఖర్చు కేంద్రమే భరించేలా కాంగ్రెస్ పొందుపరిచిందన్నారు. టీడీపీ వైసీపీలు కాలయాపన చేస్తూ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టు ఎత్తు కుదించడం వల్ల రైతాంగానికి శాపంగా మారుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు అయినటువంటి పోలవరానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులు మొత్తం దగ్గర 108 అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టులో దాదాపు 33% రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే రైట్ మెయిన్ కెనాల్ కావచ్చు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కావచ్చు 33% పనులు పూర్తి చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకునేటటువంటి ఆర్థిక స్తోమత ఉండదని గ్రహించి పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి సంబంధించినటువంటి ఖర్చు అయ్యేటటువంటి మొత్తం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని విభజన చట్టంలో పెట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అన్నిటినీ కూడా రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు ముందు చూపుతూ ఆలోచించి విద్యా సంస్థలు అయితేనేమి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, స్టీల్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇవన్నీ కూడా విభజన చట్టంలో పొందుపరిచి ఒక చట్ట రూపంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గత 2 ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ దాన్ని కాస్త కాలయాపన చేస్తూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని 2 భాగాలుగా కుదించడం జరిగింది. అందులో మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే ఎంతవరకు ముంపుకు గురవుతుందో ఒక రాడార్ సర్వే చేసి మొదటి విడతలో వాళ్ళకి పరిహారం ఇస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ బిల్లులో పోలవరం యొక్క ప్రాజెక్టు నిధులను దగ్గర 30,000 కోట్లు తగ్గిస్తుందని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ ఏదో తంటాలు పడి మేము సెకండ్ ఫేజ్కి ఒప్పించామని చెప్తున్నారు. కానీ ఈరోజు R&Rకి సంబంధించినటువంటి దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఇంకా కూడా మీరు నిర్వాసితులకు చెల్లించాలి. బీజేపీ వాళ్ళ సర్వైవలే దేవుణ్ణి రాజకీయానికి పెట్టుకొని సర్వైవ్ అవుతున్నారు. అలాంటి దేవుడు మందిరాన్ని కట్టి దాని డబ్బుల్ని మిస్యూజ్ చేసి దాని డబ్బుల్ని దొంగతనాలు చేసి దానికి అకౌంటబిలిటీ అనేది కానీ ఇప్పుడు ఇంకా నీట్ ఎగ్జామ్స్ వీటన్నిటి గురించి అదొక డిఫరెంట్ టాపిక్. అసలు ఏ పనికైనా ఒక అకౌంటబిలిటీ అనే మాటే లేకుండా పోయింది. ఎందుకంటే మోడీ గారు పీక్ లెవెల్లో కరప్షను పీక్ లెవెల్లో వాళ్ళ చేతుల్లో ఇరుక్కోబోయి ఉన్నారు. అంబానీలు, అదానీలు అండ్ వీళ్ళ అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళ చేతుల్లో ఈయన కీలుబొమ్మలేరు. ఎందుకంటే ఈయన రహస్యాలని వాళ్ళు పట్టుకొని ఈయన ఆడిస్తున్నారు. సో ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. సో ఇన్ని జరుగుతూ ఉండి అదే రామ మందిరంలో ఇన్ని జరుగుతున్నాయి నోరిప్పే దానికి వీలు లేకోకుండా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి సరిపోతుంది. గడ్కరీ గారు వాళ్ళ కొడుకు ఇథనాల్ ప్రాజెక్ట్ని ఎట్లా పైకి తీసుకొస్తామా దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ ఎంతవరకు మాకు తెలియదు. కానీ రామ మందిరం డబ్బులు తీసుకున్న వాళ్ళని దేవుడు కూడా చూసి చూడనట్టు ఉంటారేమో. కానీ మేము గవర్నమెంట్లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు మాత్రం ఎవరినైనా పట్టించుకుంటారో లేదో కానీ వీళ్ళని మాత్రం వదిలే సమస్య లేదు. దేవుడికని డబ్బులు కలెక్ట్ చేసి దేవుడి పేరు మీద వాళ్ళు దొంగతనం చేస్తే చోరీకి కూడా దొంగతనానికి కూడా ఒక హద్దు ఉండాలి. సో చోరీ చేయడంలో కూడా దేవుడి దగ్గర చోరీ చేస్తారా, దేవుడి మనీని చోరీ చేస్తారు. ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి